కేసీఆర్ పాలనలో జరిగిన తప్పిదాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ప్రతి శాఖలో వివరాలను సేకరిస్తున్నది. వీటన్నింటినీ ప్రజల ముందు శ్వేతపత్రం రూపంలో రిలీజ్ చేస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలోనే పేర్కొన్నది. అయితే వీటిని ప్రస్తుత అసెంబ్లీ సెషన్లోనే రిలీజ్ చేద్దామా, లేకపోతే ప్రత్యేక సెషన్ పెడదామా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇక ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే సభను 3 రోజుల పాటు వాయిదా వేసి తిరిగి సమావేశమైన వెంటనే శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా సభను నిరవధికంగా వాయిదా వేసి శ్వేతపత్రాల రిలీజ్ కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటికి తీయాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పలు శాఖల అధికారులు ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో 3-4 రోజుల సమయం పడుతుందని అధికారులు సీఎంఓకు వివరించినట్టు తెలిసింది. దీంతో శ్వేతపత్రాలను రిలీజ్ చేసేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అంశాలను శాఖల వారీగా బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సుమారు 10 శ్వేతపత్రాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. 10 ఏళ్లలో చేసిన అప్పులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా లెక్కలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. అలాగే విద్యుత్ సరఫరాలో ఇంతకాలం చేసిన తప్పుడు వివరాలను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, హౌసింగ్, సివిల్ సప్లైస్, ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్లపై వైట్ పేపర్లు తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది.